హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి సెవెన్. సో డిఎస్ఎన్ మన టాపిక్ వచ్చేసి పాలినామియల్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డిఎస్ఎన్ మన ప్రీవియస్ వీడియోస్ వచ్చేసి రియల్ నెంబర్ నుంచి 2 ఎల్ఏక్యూస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, ఆ ప్రీవియస్ పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా, చూస్తారు కదా మీరు, రైట్. సో డియర్ స్టూడెంట్స్, టుడే క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 100% వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే గ్రాఫ్ క్వశ్చన్. ఓకేనా, ఎవ్రీ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో సమ్మేటివ్ కావచ్చు, ప్రీ ఫైనల్స్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్లో కావచ్చు 100% వచ్చే క్వశ్చన్ అన్న ఇది. జస్ట్ ఇక్కడ ఏం మారుతుంది అంటే పాలినామియల్ చేంజ్ చేసి ఇస్తాడు అంతే. ఇక్కడ పాలినామియల్ మారుతుంది అంతే, మిగతా అంతా సేమ్ స్టోరీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ గ్రాఫ్ క్వశ్చన్ 100% మీరు నేర్చుకోవాల్సిందే. ఓకేనా, సో డియర్ స్టూడెంట్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈజీ వేలో ఎలా చేయాలి గ్రాఫికల్ మెథడ్ అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to x square plus 2x minus 3 and find the zeros of the polynomial ఫ్రమ్ ద గ్రాఫ్. ఓకే, సో డియర్ స్టూడెంట్స్ ఏమంటున్నాడంటే ఇచ్చిన పాలినామియల్కి గ్రాఫ్ చేసిన తర్వాత ఆ గ్రాఫికల్ ద్వారా జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. అంటే గ్రాఫ్ ద్వారా జీరోస్ని మనం ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవాలన్నా, గివెన్ పాలినామియల్ ఈజ్ గివెన్ పాలినామియల్ ఈజ్. సో పాలినామియల్ ఏముంది, p of x చెప్పండి డియర్ స్టూడెంట్స్. దెన్ p of x is equal to x square plus 2x minus 3. రైట్, ఇట్ ఈస్ ద పాలినామియల్. సో డియర్ స్టూడెంట్ చూడండి, గ్రాఫ్లో మనకు పాయింట్స్ ఉంటాయి కదా, ప్లాటింగ్ చేయాలి కదా. ఎక్స్ అండ్ ఎక్స్ కోఆర్డినేట్ కావాలి, వై కోఆర్డినేట్ కాబట్టి ఎక్స్ అండ్ వై కావాలి. చూడండి ఇక్కడ ఎక్స్ ఉంది, వై లేదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే లెట్ సో p of x ప్లేస్లో నేను y తీసుకుంటున్నా, అంటే p of x ఈక్వల్ టు y తీసుకుంటున్నా. అప్పుడు ఈ ఫంక్షన్ ఏమైతే చెప్పండి, దెన్ y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 నాన్న. వెరీ ఇంపార్టెంట్. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇలా p of x ని y కింద మార్చుకోవాలి మనం, ఎందుకంటే గ్రాఫ్లో x, y కావాలి కాబట్టి, పాయింట్స్ కావాలి కాబట్టి రాస్తాను. నౌ డియర్ స్టూడెంట్ ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు టేబుల్ ఆఫ్ సొల్యూషన్ అని రాసుకోండి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్. రైట్ నాన్న, సో హెడ్డింగ్ పెట్టుకోండి ఇట్లా. సో ఈ టేబుల్ వెరీ ఇంపార్టెంట్ నాన్న, టేబుల్ పర్ఫెక్ట్గా వేసుకోవాలి మనం. రైట్, సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ ఎక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ రాసుకోవాలి. ఎక్స్ రాసుకోవాలన్నా ఓవరాల్గా ఎవరు ఉన్నారంటే ఎక్స్ ఉన్నారు, ఎక్స్ రాసుకుంటాం ఫస్ట్. దెన్ తర్వాత ఎక్స్ స్క్వేర్ రాసుకోవాలి, దాని తర్వాత 2x రాసుకోవాలి. రైట్, దాని తర్వాత కాన్స్టెంట్ తీసుకోవాలి. అండ్ ద లాస్ట్ వన్ y తీసుకోవాలి, టోటల్ చేయాలి కాబట్టి y. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పాయింట్స్ x, y. రైట్, సో డియర్ స్టూడెంట్ ఇట్లా కాలమ్స్ డ్రా చేసుకున్నాను, వెరీ ఇంపార్టెంట్. రైట్, సో మనం ఎక్స్ వాల్యూస్ అనుకుంటాం, ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం, 2x వాల్యూ కూడా, అండ్ కాన్స్టెంట్ -3 అండ్ టోటల్ ఈజ్ y కాబట్టి. రైట్, సో లాస్ట్ వన్ పాయింట్ వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్ ఈ టేబుల్ మాత్రం పర్ఫెక్ట్గా మీరు పెన్సిల్ తోటే డ్రా చేయాలి. ఓకేనా, బోర్డ్ ఎగ్జామ్లో పెన్సిల్ తోటే రాయాలన్నా, పెన్ను తోటి చేయవద్దు టేబుల్ని. గ్రాఫ్ కూడా పెన్సిల్ తోటే. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఎప్పుడైనా ఆలోచించండి నాన్న, -4 నుంచి +4 వరకు తీసుకోండి. మనకు గ్రాఫ్ వచ్చేసి పారాబోలాలో వస్తుంది. ఓకేనా, సో -4 నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది కాబట్టి -4. రైట్, సో ఎక్స్ వాల్యూ అనేది మనమే తీసుకుంటాం ఓన్గా. -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 నాన్న. ఇది ఓన్గా తీసుకోవాలి, మనమే తీసుకోవాలి. -4 నుంచి +4 వరకు మనం ఎక్స్ వాల్యూ అనుకోవాలి. రైట్, సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ రాసుకున్నా, 2x రాసుకున్నా, -3, లాస్ట్ y రావాలి. అండ్ x, y నాన్న పాయింట్స్, ఇవి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్ వాల్యూకి స్క్వేర్ అవుతుంది అంటే -4 స్క్వేర్ ఎంత. సో డియర్ స్టూడెంట్ చెప్పండి -4 స్క్వేర్
-4² ఎంత, -² వచ్చేసి ప్లస్ అవుతుంది అంటే 4² 16, రైట్. ఎంత వచ్చింది డియర్ స్టూడెంట్ చెప్పండి ఇప్పుడు, ఇక్కడ 16 వస్తుంది. సో -3² అంటే ఎంత, డైరెక్ట్ రాయొచ్చు 9, 2² వచ్చేసి 4 నాన్న, 1² -1² వచ్చేసి 1, రైట్. నా 0² అంటే ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేస్తాం, 0² 0, 1² 1, 2² 4, 3² 9, 4² 16 నాన్న. చూడండి సో ఇక్కడ అన్ని సేమ్ వచ్చిన వాల్యూస్, ఇక్కడ చూడండి రివర్స్ వస్తుంది, ఇక్కడ రివర్స్ ఉంది ఇట్లా, రైట్. నా ఇప్పుడు ఏం చేయాలంటే 2x అంటే 2 ఈజ్ మల్టిప్లై విత్ x వాల్యూస్, 2 ఈజ్ మల్టిప్లై x అంటే 2 ఇంటూ -4 ఏమొస్తుంది -8, 2 ఇంటూ -3 -6, 2 ఇంటూ -2 ఇంటూ చేసుకోవాలి కాబట్టి -4. సో 2 1 2 -2, రైట్. 2 ఇంటూ 0 0, రైట్. 2 ఇంటూ 1 2, సో 2 2 జా 4, ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉన్నాయి, రైట్. 2 3 జా 6, 2 4 జా 8 నాన్న. చూసిరా సింపుల్, కాన్స్టెంట్ కాబట్టి సేమ్ రాసుకోవాలి, -3 -3 -3 -3 -3 ఇట్లా సేమ్ రాసుకోండి అన్ని చోట్ల, రైట్. సో డియర్ స్టూడెంట్స్ y అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, y వచ్చేసి ఏంటంటే నాన్న yని ఎడిషనల్ చేయాలి, ప్లస్ చేయాలి. y అంటే ప్లస్ చేయాలి అంటే ఎక్కడ నుంచి, x² నుంచి ఈ -3 వరకు మనం ఏం చేయాలి, టోటల్ చేయాలి. అంటే ఇది మొత్తం టోటల్ చేస్తే y వాల్యూ వస్తుంది కాబట్టి. చూడండి డియర్ స్టూడెంట్స్, ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ చూస్తున్నాం, -8 -3 అంటే -11 ప్లస్ 16 అంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది, రైట్. 5 వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ -6 -3 అంటే -9 అవుతుంది, +9 అంటే 0, రైట్. ఇక్కడ 0 వచ్చేసింది డైరెక్ట్. సో ఈ 3 పట్టించుకోవద్దు, ఎక్స్ వాల్యూని పట్టించుకోవద్దు, ఇక్కడ నుంచి చూసుకోవాలి మీరు, రైట్. ఈ 3 చూసుకోవాలి ఎడిషనల్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి డియర్ స్టూడెంట్స్, -4 -3 -7 +4 అంటే ఎంత వస్తుంది చెప్పండి డియర్ స్టూడెంట్స్, -3 వస్తుంది, రైట్. చూడండి ఇక్కడ -2 -3 -5 -5 +1 అంటే ఎంత, -4 వస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ఇవి 3 ఎడిషనల్ చేస్తే -3 వస్తుంది మనకు, రైట్. చూడండి ఇక్కడ +1 +2 +3 అవుతుంది, +3 -3 0, రైట్. ఇక్కడ 0 వచ్చేసింది, రైట్. +4 +4 +8 +8 నుంచి -3 తీసేస్తే ఎంత, 5 వస్తుంది మనకు, రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు 9 + 5 వచ్చేసి 15 నుంచి 3 తీసేయండి, 15 నుంచి 3 తీసేస్తే 12 వస్తుంది, రైట్ నాన్న. సో 16 + 8 వచ్చేసి 24 నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది, 21, రైట్ నాన్న. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ x, y అంటే x అనే పాయింట్, x అండ్ yని మనం పాయింట్ కింద రాయాలి, ఓకేనా. పాయింట్ అంటే x ఏముంది ఇక్కడ చూడండి, -4, y 5, రైట్. బ్రాకెట్ తీసుకోవాలి ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ -3, 0, రైట్ నాన్న. చిన్నగా రాస్తున్నాను అర్థం చేసుకోండి. నెక్స్ట్ -2, -3, రైట్. సో -1, -4, రైట్. 0, -3, నెక్స్ట్ 1, 0, రైట్. సో 2, 5, నెక్స్ట్ 3, 12, రైట్. సో 3, 12 కదా, రైట్. 3, 12, రైట్. 4, 21, రైట్. సో డియర్ స్టూడెంట్స్ మీరు ఏం చేయండి అప్పుడు, ఇప్పుడు అంటే ఏబిసిలు తీసుకోండి, ఏ నేమ్ ఇద్దాం వర్టిసెస్కి, ABCDEFGHI, రైట్ నాన్న. సో ఇది మనం టేబుల్ ఆఫ్ సొల్యూషన్ అన్న, ఇది 100% మీరు పర్ఫెక్ట్ ఇవ్వాలి, ఇక్కడ మిస్టేక్స్ ఉండకూడదు. ఇక్కడ పర్ఫెక్ట్ వస్తేనే గ్రాఫ్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు గ్రాఫ్ చెప్తాను చూడండి, రైట్. సో 100% బోర్డ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఇది. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ గ్రాఫ్ ఇస్తున్నాను చూడండి, మీకు బోర్డు మీదనే రఫ్గా చెప్తాను, మీరైతే గ్రాఫ్ పేపర్లో చేయాల్సింది బోర్డ్ ఎగ్జామ్లో, రైట్. గ్రాఫ్ నాన్న ఫస్ట్లో మనం ఏం చేస్తామంటే యాక్సిస్ డ్రా చేసుకోవాలి, ఓకేనా. యాక్సిస్ డ్రా చేసుకోవాలి, యాక్సిస్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్. సో మనకు వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి
కొంచెం పైకి తీసుకుందాం, ఇంకా కొంచెం పైకి తీసుకుందాం. నేను రఫ్గా చెప్తున్నాను, పర్ఫెక్ట్ రాదు ఇప్పుడు బోర్డు మీద. రైట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ నెగిటివ్ వై యాక్సిస్. ఇట్లా యాక్సిస్ రిప్రజెంట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఓకే, సో డియర్ స్టూడెంట్ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏమున్నాయి నెంబర్లు 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 2 స్కేల్ తర్వాత రాస్తాను. ఫస్ట్ అయితే నెంబరింగ్ ఇచ్చుకుంటాం. 1 2 3 4 5 రైట్ అయిపోయింది. -1 -2 -3 -4 చాలా నాన్న. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాయి. ఇప్పుడు అంటే స్కేల్ వచ్చేసి ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్, ఇక్కడ స్కేల్ రాసేస్తాం చూడండి సైడ్కి స్కేల్. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాను అని రాయాలి ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా డియర్ స్టూడెంట్స్. సో వై యాక్సిస్ మీద కూడా స్కేల్ ఎలా తీసుకుందామంటే మనం చూడండి, ఇక్కడ నెంబర్లు ఏమున్నాయి 21 వరకు ఉన్నాయి డియర్ స్టూడెంట్స్. 21 వరకు ఉంది మనకు చూడండి. మైనస్లో -4 నుంచి 21 వరకు ఉన్నాయి కాబట్టి 2 2 తీసుకుంటాను నేను. 21 హైయెస్ట్ నెంబర్ కాబట్టి 2 2 తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 2 4 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్. 4 6 8 10 చిన్నగా రాస్తున్నాను అర్థం చేసుకోండి. 10 12 14 16 18 20 22 నాన్న. ఓకేనా, జస్ట్ చిన్నగా రాయడం ఎందుకు జరిగిందంటే ఇది సరిపోతలేదు రైట్, అందుకని చిన్నగా రాస్తున్నాను. నెగిటివ్లోకి వచ్చండి -2 -4 -6 -10 -12 చాలు. నెగిటివ్లో అంత హైయెస్ట్ లేదు మనకు. రైట్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వాల్యూస్ అన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్లాటింగ్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్ని మనం ఏం చేయాలి, ప్లాట్ చేయాలి. ఇప్పుడు -4, 5 అంటే x ఈజ్ ద -4, y ఈజ్ ద 5. 5 అంటే ఇంత 4కి 6కి మిడిల్లో ఉంటాడు కాబట్టి సో ఇది కిందికి రాద్దాం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. రైట్, సో చూడండి డియర్ స్టూడెంట్స్, -4 అండ్ 5 అంటే 4కి 6కి మిడిల్లో ఉంటుంది. అంటే ఇక్కడ నేను అంచనా వేసి వేసుకుంటున్నాను ఇక్కడ మిడిల్లో. రైట్, ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఏ పాయింట్. ఓకేనా, రైట్ నాన్న. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి -3, 0 అంటే -3, 0 లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడనే వచ్చేస్తుంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ బి పాయింట్ నాన్న. దిస్ ఇస్ బి పాయింట్, లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద వచ్చింది. కొంచెం డాట్ కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఓకేనా, కనపడేటట్టు పెద్దగా, మరి పెద్దగా చేయకుండా ఒక చిన్న డాట్ కనపడేటట్టు వేయాలి డార్క్గా. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇంకా -2, -3 అంటే -2 ఉన్నప్పుడు -3 అంటే నెగిటివ్లో. సో -2కి -4కి మిడిల్లో ఉంటుంది. అంటే కొంచెం ఇక్కడ వేసుకోండి మిడిల్లో, ఇక్కడ రెండు అంచనా పెట్టి వేసుకుంటున్నాను. గ్రాఫ్లో అయితే మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది. రైట్, సి ఇక్కడ సి పాయింట్. రైట్, -1, -4 అంటే -1 ఏమో ఎక్స్ యాక్సిస్, -4 ఏమో ఇక్కడ. రైట్, ఇక్కడ వస్తుంది కరెక్ట్, ఇక్కడ వస్తుంది. రైట్, సో దిస్ ఈస్ నోన్ యాజ్ డి. -1, -4 0, -3 అంటే 0, -3 అంటే సో డియర్ స్టూడెంట్ చూడండి 2కి 4కి మిడిల్లో ఉంటుంది -3, ఇక్కడ ఉంటుంది -3. ఓకేనా, అనుకోవాలి అంచనా వేసి, గ్రాఫ్లో అయితే కరెక్ట్ వస్తుంది. సో ఏబిసిడి డి ఈ పాయింట్ ఇది అంతే కదా. ఎక్స్ ఈజ్ ద 0, వై ఈజ్ ఇక్కడ టచ్ అయింది. సో డియర్ స్టూడెంట్ చూడండి నెక్స్ట్ ఇది అయిపోయింది నాన్న. ఇప్పుడు నేను ఏం పాయింట్ చేసుకున్నా, ఈ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ పాయింట్గా 1, 0 ఎక్స్ ఈజ్ ద 1, వై ఈజ్ 0 అంటే లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ వస్తుంది. అంటే దిస్ ఈస్ నోన్ యాజ్ ఎఫ్ పాయింట్. రైట్, ఎఫ్ పాయింట్ వచ్చేసింది నాన్న. నెక్స్ట్ ఏంది 2, 5 జీ పాయింట్. 2, 5 అంటే ఎక్స్ ఈజ్ ద 2, వై ఈజ్ 5 అంటే 4కి 6కి మిడిల్లో ఉంటుంది. అంటే ఇక్కడ రైట్, ఇక్కడ తీసుకుంటున్నా 2కి ఎగ్జాక్ట్లీ స్ట్రేట్గా ఉండాలి. సో అది వచ్చేసి 2, 5 అంటే జీ పాయింట్. రైట్, ఇంకా చూడండి 3, 12 అంటే ఎక్స్ ఇస్ 3, వై ఇస్ 12 అంటే కరెక్ట్ ఇక్కడ వస్తుంది. రైట్, సో డియర్ స్టూడెంట్ చూడండి ఈ పాయింట్ వచ్చేసి హెచ్. రైట్, ఇంకా లాస్ట్ ఉంది కదా 4, 21. 4, 21 అంటే ఇక్కడ 20కి 22కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ వేస్తున్నాను అంచనా వేసి వేసుకుంటున్నా. రైట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఐ పాయింట్. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ ఇట్లా ప్లాటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ఫ్రీ హ్యాండ్ తోటి స్కేల్ పట్టుకోవద్దు, ఫ్రీ హ్యాండ్ తోటి ఒక యూ షేప్లో రావాలి, పారాబోలికల్ షేప్లో మనం ఇప్పుడు గ్రాఫ్ని డిజైన్ చేయాలి. చూడండి డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇది ఒకటేసారి రాయాలి, మళ్ళీ డబల్ చేయొద్దు. డయాగ్రామ్ సింగిల్ టైంలో వచ్చేయాలి. అంటే ఇట్లా తీసుకోవాలి మనం, పాయింట్స్ ఇట్లా ఫ్రీ హ్యాండ్ తోటి జాయిన్ చేస్తూ ఉండాలి. రైట్, బెండ్ అవ్వకూడదు డియర్ స్టూడెంట్స్, కొంచెం కూడా బెండ్ అవ్వకూడదు. రైట్ నాన్న, చూడండి పారాబోలికల్ షేప్లో రావాలి. అండ్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, పాయింట్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని యూ కెన్ గివ్ ద యారో, ఇట్లా యారోస్ ఇచ్చేయండి. ఓకేనా, రైట్, ఇక్కడ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్. అయిపోయింది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ దేర్, క్వశ్చన్ని రాసుకోవాలి. x² ప్లస్ 2x మైనస్ 3 అంటే ఈ పాలినామియల్కి ఇది గ్రాఫ్. అంటే అవర్ గ్రాఫ్ ఎలా వచ్చిందంటే పారాబోలా, అంటే మన గ్రాఫ్ వచ్చేసి ఈజ్ నోన్ యాజ్ పారాబోలాలో రావాలి. పారాబోలా అంటే యూ షేప్లో ఉంటుంది. సో పారాబోలాలో వచ్చింది డియర్ స్టూడెంట్స్ గ్రాఫికల్. అండ్ ఇక్కడ ఏమన్నాడు, లాస్ట్లో ఏమన్నాడు, గ్రాఫ్ అయిపోయిన తర్వాత ఫైండ్ ద జీరోస్. ఏమడిగింది మళ్ళీ, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫ్రమ్ ద గ్రాఫ్, అంటే గ్రాఫ్ నుంచి జీరో. సో వాట్ యు మీన్ ఆఫ్ జీరోస్, వేర్ ఎక్స్ యాక్సిస్ లైస్ ఆన్ దట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ జీరోస్. అంటే ఎక్స్ యాక్సిస్ టచ్ అయ్యేటోళ్ళు జీరోస్ అనమాట. ఎక్కడెక్కడ టచ్ అయింది, -3, అండ్ 1 దగ్గర టచ్ అయింది. సో జీరోస్ ఆర్ అని రాసుకోవాలి, దేర్ ఫోర్ అని రాద్దాం డియర్ స్టూడెంట్స్. దేర్ ఫోర్ అని రాసి రాద్దాం. దేర్ ఫోర్ జీరోస్ ఆర్ ఎక్కడ టచ్ అయింది, -3, +1 దగ్గర టచ్ అయింది. సో గ్రాఫ్ నుంచి, అంటే గ్రాఫ్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఎక్స్ యాక్సిస్కి అవి జీరోస్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ జీరోస్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బోర్డ్ ఎగ్జామ్లో అయితే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో ఈ ప్యాటర్న్లోనే వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో. సో పాలినామియల్ చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, పాలినామియల్ చేంజ్ అవుతుంది. ప్రీ ఫైనల్లో అడుగుతాడు, ఫైనల్లో అడుగుతాడు, పక్క బోర్డ్ ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ ఇది. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గేదేలే. రైట్, సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.